గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకు వేడెక్కుతుంది, హీట్ అవుతున్నాయి వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా. సో నామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది చూశారు కదా. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అండ్ ఇంకా నామినేషన్స్ ప్రకారం సో ప్రజెంట్ హౌస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎవరు బిహేవియర్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ ఎపిసోడ్ నామినేషన్స్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? నాకైతే కొంచెం ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అయింది. సుమన్ శెట్టి కామెడీగా మాట్లాడడం, కొంచెం ఓపెన్ అయి మాట్లాడడం, ఇదొకటి నాకు కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించింది. మిగిలిందంతా రొటీన్గా, ఇంకా ఆ గుడ్డు, ఆ ఫ్రీ బర్డ్, సో ఇంకా దీని చుట్టూరే ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ వస్తున్నా కానీ దీని చుట్టూరే తిరుగుతున్నారు. వేరే టాస్క్ లేదు, వేరే గేమ్ లేదు, వాళ్ళ బిహేవియర్ గురించి, స్ట్రాటజీస్ గురించి, వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. మీరు అప్పుడు గుడ్డు దొంగతనం చేశారు, మీరు అది చూసారు చెప్పలేదు, ఇంక ఇదే జరుగుతుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? జనరల్గా ఏంటంటే ఫార్మాట్ ప్రకారం వీళ్ళు గేమ్ ప్లే చేయట్లేదండి. కాంటెంట్ క్రియేట్ చేయడం కోసం చూస్తున్నారు ముందు. ఆ కాంటెంట్ ఏంటి? మనం కెమెరా ముందుకెళ్ళి అరిస్తే కాంటెంట్, మన గొంతు బయటపడితే కాంటెంట్, జనాల్లోకి నెగిటివ్కి వెళ్తే కాంటెంట్ అనుకుంటున్నారు. జనాల్లో నెగిటివ్కి వెళ్ళడం వల్ల ఎంత నెగిటివ్ అయితే అంత పాజిటివ్ అవుతుందేమో అని అనుకుంటున్నారే కానీ ఇప్పుడు జనాలు అట్లా చూడట్లేదు. బికాజ్ ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఎక్స్పీరియన్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత వీళ్ళని ఇంకోసారి చూడాలనుకోవట్లేదు. అలాగా సృష్టి వర్మ ఎలిమినేషన్ అనేది చాలామంది చాలా అన్యూజువల్గా జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు పంపించేశారు అది ఇది అంటే దేర్ ఈజ్ అ సర్టెన్ రీజన్. అన్నపూర్ణ స్టూడియోస్ ముందు అమ్మాయిని పంపించడానికి ధర్నా చేయడము, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ హ్యాపెన్. అందుకని ఎక్కడ షోకి మళ్ళీ అదే స్టార్టింగ్ వీక్లోనే మళ్ళీ ఎక్కడ షోకి ఆర్మీ లాగా క్రియేట్ అయిపోయి మళ్ళీ ఇంకైనా చేస్తారేమో అన్న ఒక భయంతో వన్ ఆఫ్ ద రీజన్ అది. అమ్మాయికి ఓట్లు తక్కువ పడ్డము అన్నీ జరిగాయి, దానివల్ల అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఓటింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి నామినేషన్స్కి అంత వాల్యూ ఉంటుంది. ఏదో రికమెండేషన్ వల్ల వాళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేయాలనేది బిగ్ బాస్లో లేదు ఈ సీజన్కి. దే ఆర్ వెరీ వెరీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. 2.05 ఫిఫ్త్ వీక్లో ఎంటర్ అవుతారు 5 కంటెస్టెంట్స్. వాళ్ళు ఎవరో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసేసారు. ఇక్కడ నామినేషన్స్ చూసుకుంటే మీరు అన్నట్టే ఈ వీక్ నువ్వు లాస్ట్ వీక్ ఏం చేసావో, లాస్ట్ వీక్ నువ్వు గేమ్కి ఎందుకు అనర్హుడివి అనే దాని మీద నామినేషన్ చేయాలి. వాళ్ళకి ఆ లైన్ అవసరంలా. లాస్ట్ వీక్ నీ వల్ల నేను హర్ట్ అయ్యాను, దానికి నేను నామినేషన్ చేస్తున్నా. నీ వల్ల హౌస్లో గొడవ అయింది, దానికి నేను నామినేషన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వచ్చాక గొడవలు అరుపులే కాకుండా ఫ్రెండ్షిప్స్, బాండింగ్, వాళ్ళ మధ్యలో ఉండే ఆ తెలుసుకోవడము, మైండ్ సెట్స్, ఇవన్నీ తెలుసుకోవడం కూడా ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. దాని పరంగా సంజన గారికి గుడ్డిచ్చాం కదా అని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అనేది ఇట్స్ ఎ సిల్లీ రీజన్. అందుకనే వాళ్ళని కన్సిడర్లో కూడా తీసుకోరు ఆ నామినేషన్ చేసే పాయింట్. బయట మీరు ఏ రివ్యూ అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతారు. కరెక్ట్ లేకపోతే ఎవరు మాట్లాడు, నేను కూడా మాట్లాడను. అసలు నిన్న నామినేషన్స్, నిన్న మొన్న జరిగిన నామినేషన్స్లో కరెక్ట్ నామినేషన్స్ చేసింది తనూజ, రీతు. తనూజ కూడా మధ్యలో ఒక్క దగ్గర ఏ అనడం, ఆ అమ్మాయి కోపంలో అనడం అనేది అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది హరీష్ గారిని. బట్ రిమైనింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి నన్ను నువ్వు ఒక ఫీమేల్ని పట్టుకొని నేషనల్ మీడియాలో నీ బిహేవియర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అన్నారు. అది తప్పు. సెకండ్ రీజన్, నీ నాతో ప్రాబ్లం ఉంటే నేను కూడా కూల్ అవ్వాలి కదా. నేను బయటకు వచ్చి ముఖం మీద మీతో ఫేక్ చేయలేను కాబట్టి తర్వాత మీతో మాట్లాడడానికి టైం తీసుకున్నాను. మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళాలి కానీ వెనకాల నిలబడుకొని ఆమెతో నేను మాట్లాడనివ్వలేదు, ఆమెతో నన్ను చేయనివ్వలేదు అని అందరికీ చెప్పారు అని తనుజ పాయింట్. రీతు పాయింట్ ఇస్ ద బెస్ట్ పాయింట్. ఓకే, నువ్వు అన్నం తినకపోతే మేమేదో తప్పు చేసినట్టు బయట పోర్ట్రే అవుతుంది. నువ్వు తిండి మానేస్తే చూడండి అతను తిండి తినకుండా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారని పోర్ట్రే అవుతుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మా ఇంట్లో ఎవరైనా అలిగినప్పుడు మేము వెళ్ళి బతిన్లాడి అన్నం తినిపిస్తాము, ఆ చిన్నోడైనా పెద్దోడైనా. నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అనే అనింది ఆమె. మీతో ఏందో నువ్వు అంటే నువ్వు అనకు, నువ్వు అక్కడ చెప్పే పాయింట్ అర్థం చేసుకోకుండా హీస్ ట్రిగ్గరింగ్ ఆన్ ద సింగిల్ పాయింట్. ఇక్కడ నేను మాట్లాడాల్సింది 2 నామినేషన్స్లో ఇద్దరు గురించి. ఒకటి సుమన్ శెట్టి అండ్ సంజన నామినేషన్, ఇంకోటి హరీష్ గారు విత్ ఎంటైర్ హౌస్. ఓనర్స్ నామినేట్ చేసింది హరీష్ని, ప్రియా నామినేట్ చేసింది, డిమాన్ పవన్ నామినేట్ చేశాడు, కళ్యాణ్ నామినేట్ చేశాడు, శ్రీజ నామినేట్ చేసింది, అందరూ నామినేట్ చేశారు ఎక్సెప్ట్ మర్యాద మనీష్. మర్యాద మనీష్ కూడా చేశాడు, బట్ ఆ పాయింట్ వ్యాలిడ్ కాదు. హరీష్ గారిని అంతమంది నామినేట్ చేయడానికి రీజన్ ఆయన హైలైట్ అవ్వడానికి కాంటెంట్ ఇచ్చాడు. ఇది నేను ఆయన పాజిటివ్గానే చెప్తాను.
ఆయన బిహేవియర్ బయట అలా ఉంటే ఏ మనిషి సమాజంలో అతని బిహేవియర్ని ఒప్పుకోరు. అలా ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. మా అమ్మతో నేను ఇలాగే ఉంటాను, మా వైఫ్తో కూడా ఇలాగే ఉంటాను అంటే అమ్మ వైఫ్ అనేది నీ జీవితంలో ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు భరిస్తారు. సమాజంలో నువ్వు ఇలా ఉంటే ఎవరు భరించరు. నా లైఫ్లో ఒక డిప్రెషన్ స్టేజ్ వచ్చింది, ప్రతిసారి ఆయన ఆ పాయింట్ తీసుకొచ్చి హైలైట్ చేస్తాడు జనాల మైండ్లో ఎక్కించడానికి. దట్ ఈస్ ద కాంటెంట్ కదా, దట్ ఈస్ ద స్ట్రాటజీ, ఈస్ ప్లేయింగ్ ద స్ట్రాటజీ. జనాలందరూ అతను నెగిటివ్, అతను చూస్తే మూర్ఖుడు, అతను ఇట్లా ఉన్నాడు, అతను ఇట్లున్నాడు, నన్ను బయటకు పంపించేయండి, ఇది చేయండి అని అంత గోల చేస్తున్నా ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున గారు వచ్చి నువ్వు బయటికి వెళ్ళిపో అని డోర్స్ తీస్తే ఆయన బయటికి వెళ్ళడు. బికాజ్ అక్కడ ఒక భయం. ఇప్పుడు ఎందుకు బిగ్ బాస్ ముందుకు వెళ్ళి ఏడ్చాడు? అక్కడ అందరి ముందు అతను బ్యాడ్ కాదు, అతనిలోనే నెగిటివ్స్ అనేవి బయట పెట్టారు నాగార్జున గారు మన ఎపిసోడ్లో వీడియోస్ చూసి. స్టిల్ హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఆన్ దట్ వీడియో. ముగ్గురు ఆడవాళ్ళతో నేను ఆ గేమ్ ఆడానని డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నేను క్వశ్చన్ అడిగాను నిన్న నామినేషన్స్లో కూడా డిమాండ్ చేసుకున్నాడు. అంటే అక్కడ అందరికీ అర్థమైపోతుంది హీస్ పోర్ట్రేయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ నెగిటివ్. అప్పుడు ఏమవుతుంది, ఒక నెగిటివ్ వర్సెస్ పాజిటివ్ ఖచ్చితంగా ఉండాలి. హౌస్లో అతన్ని ఉంచుతారు. నెగిటివ్ బయట పంపించేసి అందరూ పాజిటివ్స్ ఉంటే గేమ్ ఎట్లా ఆడతారు? కాంటెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇప్పుడు ఇమ్మాన్యులు రీతు ఎంతవరకు కామెడీ చేస్తారు? ఎవరితో పోటీ పడతారు? ఇమ్మాన్యులు రీతే కొట్టుకుంటారా? ఇమ్మాన్యుల్ తనుజనే కొట్టుకుంటారా? గేమ్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళ మధ్యలో కూడా కాంటెంట్ జనరేట్ అవ్వడానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండాలి. మీరు ప్రతి సీజన్లో చూసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మందిలో కూడా నామినేషన్ అవ్వాలిగా. టాప్ 5కి వెళ్ళాలంటే టాప్ 1 బయటకు వెళ్ళాలి, ఇంకొకటి బయటకు వెళ్తారే 5 లోపలికి వెళ్తారు. ఆ దాకా కూడా కొట్టుకోవాలి. సో కాంటెంట్ ఎవడైతే ఎక్కువ జనరేట్ చేస్తాడో, ఎక్కడ నెగిటివ్ అనేది ఉంటుందో అక్కడే ఆపోజిట్ పోల్స్ ఓన్లీ అట్రాక్ట్ ఇచ్చేదారు. సేమ్ పోల్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతాయి? సో హరీష్ గారిది పాయింట్ కంప్లీట్ కాంటెంట్ అండి. బర్నీ గారి మీద అరవడము, బర్నీ గారిలో ఉండే కోపాన్ని బయటికి తీసుకొచ్చారు. రెచ్చగొట్టడం అంటారు. ఇతను రెచ్చగొట్టి ఇతనే అరుస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందరు ఇతన్ని నెగిటివ్ అనుకుంటున్నారు కానీ హీఈస్ క్రియేటింగ్ అదర్ పీపుల్ యాజ్ ఎ బ్యాడ్. అది అతని కాంటెంట్, అతని స్ట్రాటజీ. నిన్న ఒక సీన్లో తనూజ రీతు వెళ్ళి అతని ప్రాబ్లం మాతోనే కదా సార్, మేము మాట్లాడతాము, చెప్పండి మీరు కూల్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు అన్నం తినాలంటే ఏం చేయాలి అని అడిగితే నేను బయట ఇట్లాగే ఉంటాను అది ఇది అని మాట్లాడి ఇక్కడ ఉండే కొన్ని రోజులే కదా సార్ అంటే నాకు తెలుసు అన్నాడు. తెలిసి నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే అది తెలిసి ఇంటెన్షనలే కదా, అంటే యూఆర్ బిహేవింగ్ ఇంటెన్షనల్. నువ్వేదో ఇప్పుడు అక్కడ కూర్చొని ఏడవడము, బిగ్ బాస్ లోపలికి పిలవడము, రాము రాథోడ్ని ఇవ్వడము, మళ్ళీ ఇక్కడ కూర్చొని మనీష్ గురించి మాట్లాడడము, అందరితో మళ్ళీ ఏదైనా డెసిషన్లో మాట్లాడడము, సపరేట్గా నువ్వు కుక్ చేసుకోవడము, వాడు పెడితే నేను అన్నం తినడమని చెప్పడం, ఇవన్నీ కూడా అతని స్ట్రాటజీలో పాయింట్. అది ఒకవేళ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నా కూడా ఇతను గేమ్ ఆడుతున్నాడనే అర్థమవుతుంది తప్ప ఇతనేది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని ఎవరికి అర్థం కాదు. హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్. సంజనా గారిని కూడా ఇలాగే నెగిటివ్ అనుకున్నారా? ఆమె గేమ్ ప్లే చేయట్లేదా? నేను ఆరెంజెస్ దొంగతనం చేసి మన ఎపిసోడ్లో చెప్పింది కదా, ప్రియాకి వాల్యూ తెలియాలి అందుకని ఆరెంజెస్ దొంగతనం చేస్తున్నా, తనుజ నువ్వు కుకింగ్ చేయకు, నీ వాల్యూ వాళ్ళకి తెలియాలి అందుకని నీ కుకింగ్ తీసేస్తున్నా. షీఈస్ ప్లేయింగ్ హర్ గేమ్. హరీష్ గారు ఈజ్ ఆల్సో ప్లేయింగ్ హిస్ గేమ్. వీళ్ళిద్దరే గేమ్ ప్లే చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళిద్దరు ఉచ్చులో పడిపోయి అమ్మో వీళ్ళు ఈయనతో ఉండకూడదు, ఈయనతో చేయకూడదు అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ గేమ్. బిగ్ బాస్ని ఇన్ని సీజన్స్ చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళిద్దరు గేమ్ ప్లే చేస్తున్నారు అని. లాస్ట్ సీజన్లో అబ్బాయి అని ఒక అతను వచ్చాడు, అతను బిగ్ బాస్ తిట్టానని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తానని చెప్పి బయటికి పంపించకుండా ఆ వీక్ నామినేషన్స్లో ఎలిమినేట్ చేశారు. హరీష్ గారికి ఇప్పుడు నామినేషన్స్లో ఓటింగ్ స్టార్ట్ అయింది కదా, ఎందుకు హరీష్ గారు సెకండ్లో ఉన్నారు? బికాస్ పీపుల్ నో దట్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్. నిజంగా అతను అంత మూర్ఖుడు, అతను చండాలంగా వియర్డ్గా బిహేవ్ చేస్తుంటే జనాలు ఓటు వేయరు కదా. అతను ఏమైనా పిఆర్ని పెట్టుకుని వచ్చేంత స్తోమత ఉందా? అది కూడా లేదు. హీ వాంట్స్ టు ప్లే హిస్ గేమ్, ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. మీరు చూస్తూనే ఉండండి, ఇంకో 2-3 వారాల వరకు ఖచ్చితంగా అతను క్యాప్టెన్ అయ్యే సీజన్ వీక్ కూడా ఉంటుంది. ఆ క్యాప్టెన్ అయ్యే వీక్లో అతనిలో ఉండే ఆ గేమ్ అనేది అందరికీ అర్థమవుతుంది. అప్పటిదాకా అతను ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. సో మన నామినేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకునే కన్నా 7 పీపుల్ నామినేట్ అయ్యారు. సింగిల్ ఓట్ పడిన వాళ్ళని నామినేట్ చేయలేదు. కామనర్స్లో కొంతమందిని బిగ్ బాస్ కాపాడాడు. అండ్ పవన్ కళ్యాణ్ని, శ్రీజాని, శ్రీజాకి ఏ ఓట్స్ పడలేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ శ్రీజ నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఆమె ఎప్పుడు నామినేషన్కి వస్తుందా అని. అండ్ భరణి గారు, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి గారు, వీళ్ళ ముగ్గురు దీంట్లో నుంచి మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరీష్,
నామినేట్ అయ్యారు. మొత్తం 7 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఇక్కడ అప్పటిదాకా నామినేట్ కానీ సుమన్ శెట్టి ఎందుకు నామినేట్ అయ్యాడయ్యా అంటే, క్యాప్టెన్గా మీకు ఒక పవర్ ఇస్తున్నాను, నువ్వు ఒకరిని నామినేట్ చేయాలి టెనెంట్స్లో నుంచి అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆమె సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. చెప్పిన రీజన్ చాలా సిల్లీగా ఉంది. సుమన్ శెట్టి ఎవరైతే ఆయన ఎందుకు తీసుకొచ్చారయ్యా ఇక్కడ అన్నదానికి నిన్న అతను చూపించేశాడు. దిస్ ఈజ్ వాట్ హిమ్. అంతకన్నా ఎక్కువ చేయలేడు కదా. ఇప్పుడు టేస్టీ తేజాని ఎందుకు తీసుకొచ్చారని అడిగారు. బ్రెయిన్ గేమ్ ఆడాడా టేస్టీ తేజ? టేస్టీ తేజ లాగా ఆడిన బ్రెయిన్ గేమ్ ఇంకెవరికీ ఉండదు. శివాజీ గారు కూడా ఒప్పుకుంటారు. అదే సుమన్ శెట్టి కూడా తన బ్రెయిన్ గేమ్ తను ఆడుతున్నాడు. ఏ రకంగా నామినేట్ చేశాడు నిన్న ప్రియాని ఎందుకు నామినేట్ చేశాడు? నువ్వు ప్రతిసారి వచ్చి నన్నే దొంగ అంటున్నావమ్మా, ఇంతమంది ఉన్నాగా నేనే కనిపించాను నీకు, నేను పుట్టుకుంటాను కాబట్టి నన్ను దొంగనేస్తావు నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. హిమ్సెల్ఫ్ దిగి ఎవరిని ఎక్కడ నామినేట్ చేయాలో చేస్తున్నాడు. బిగ్ బాస్ ఊరికి అందరూ అంటున్నారండి ఈ సీజన్లో కంటెస్టెంట్లు అందరూ వేస్ట్, మేము చూడలేకపోతున్నాం, ఒక రోతగా ఉంది అంటే ఎవరిని ఎలా తీసుకురావాలో ఎవరు ఏం ఆడాలనేది ముందుగానే వాళ్ళకు ఉంటుందండి. 107 డేస్ మన బిగ్ బాస్ షో ఉన్నప్పుడు 150 డేస్ ముందు నుంచే లాక్ చేస్తారు. వాళ్ళకి ఒక రూల్ బుక్ ఇస్తారు, షో ఫార్మాట్ ఇస్తారు, బయట ఎక్కడికి చెప్పకూడదు. అగ్రిమెంట్ మొత్తం 72 పేజెస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ చదివి సైన్ చేయాలి వాళ్ళు. 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ 1 ఇయర్ వరకు వాళ్ళు ఏ ఛానల్లో కనిపించకూడదు. ఇక్కడే బిగ్ స్టార్ మాకే సైన్ చేయాలి, ఛానల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా జనాలు మాట్లాడడం అనేది తప్పు. సో నిన్నటి నామినేషన్స్ మాత్రం మీరు అన్నట్టుగానే చాలా ఫైర్ హీట్గా ఉన్నాయి. బట్ హరీష్ గారు తన గేమ్ ఆడుతున్నారు అనేది నా పాయింట్ ఇక్కడ. ఓకే. సో హరీష్ గారు అందరి మీద అరిచేసి ఇరిటేషన్ తెప్పి అంటే చూసే వాళ్ళకి చాలా ఇరిటేషన్ అనిపించింది. కానీ వెన్ వీ గెట్ ఇన్ టు ద డీపర్ హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్. హీ వాంట్స్ టు బీ ఇన్ ద నామినేషన్స్లో ఉంటేనే జనాల్లోకి వస్తాడు. నామినేషన్స్లో లేనప్పుడు జనాలు ఎప్పుడైతే నామినేషన్కి వస్తారో ఆ రోజు ఎలిమినేట్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి ఇది. సందీప్ లాస్ట్ బిఫోర్ సీజన్ అమర్దీప్ ఉండే సీజన్లో 7th సీజన్లో పల్లవి ప్రశాంత్ ఉన్న సీజన్లో 8 వీక్స్ నామినేషన్ రాలేదు. 8th వీక్ నామినేషన్ రావడం ఆ రోజు ఎలిమినేటెడ్. ఎందుకంటే నామినేషన్స్లోకి వస్తే నువ్వేంటనేది జనాలకి ఎందుకు నిన్ను ఈ ఓట్ వేయాలి, ఓటింగ్ ఖచ్చితంగా తీసుకుంటారు. దట్టు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. స్టార్మా వాళ్ళు పోల్స్ పెడతారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఒకప్పుడు ఫస్ట్ సీజన్లో ఏంటంటే మీకు ఇంత ఓటింగ్ వచ్చిందని చెప్పి చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా పెరిగేసరికి వాళ్ళకుండే ఫాలోవర్స్ ఎంత పెరుగుతున్నారు, జనాల్లోకి వీళ్ళు ఎంత వెళ్ళారు. నెగిటివ్గా అంటే 2 టైప్స్లో నెగిటివ్గా వెళ్తారు. వీళ్ళు గేమ్ ఆడుతూ వెళ్తున్నారా లేకపోతే వాళ్ళ గేమ్ని నాశనం చేసుకుంటున్నారా అనేది. దీన్ని బట్టే నామినేషన్స్ ఉంటాయి. ఓకే. ఈ వీక్ ఎవరిది ఉండొచ్చు ఎలిమినేషన్? లాస్ట్ నిన్ననే ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను నా దృష్టిలో ఉండే పని అయితే మనీష్ ఓనర్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెనెంట్స్ నుంచి చెయ్యరు, మ్యాక్సిమం చెయ్యరు. ఓట్స్ ఏమైనా తక్కువ వచ్చి ఫ్లోరా సైన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ద గేమ్. ఆ అమ్మాయి గేమ్ ప్లే చేస్తుంది, కానీ ఆ అమ్మాయి కొంచెం ఓటింగ్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వట్లేదు, అంత తెలుగు కూడా అంత మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటుంది. మేబీ అమ్మాయి క్యారెక్టర్ అలాగే ఉంటుందేమో బయట కూడా. అండ్ ఓనర్స్లో నుంచి ఖచ్చితంగా కామనర్స్లో నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఈజ్ ఫ్లిప్పింగ్ ద గేమ్, హీఈస్ నాట్ ప్లేయింగ్ ద గేమ్. స్ట్రాటజీ అనుకుంటున్నాడే తప్ప తనదే ప్రపంచం తనకే తెలుసు అంటున్నాడే తప్ప హరీష్ గారు లాగా మైండ్ సెట్ పెట్టి ఆలోచించట్లేదు. అగ్ని పరీక్ష నుంచి చూస్తే హరీష్ గారు అదే పందాలో ఉన్నాడు. హిడెన్ చేంజ్ మీకు చూసుకుంటే అగ్ని పరీక్షలో మనీష్ మర్యాద ఎలా ఉన్నాడు, ఇక్కడ ఎలా ఉన్నాడో మనకే అర్థమైపోద్ది. కానీ హరీష్ అగ్ని పరీక్ష నుంచి ఒకేలా ఉన్నాడు, ఇక్కడ కూడా ఒకేలా ఉన్నాడు. సో ఇదర్ మనీష్ మర్యాద ఫ్లోరా సనీలో ఎవరో ఒకటి రేపు ఓటింగ్తో తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారా. క్యాప్టెన్సీ టాస్క్లో తెలుస్తుందండి. ఎప్పుడైనా ఎలిమినేషన్ గుర్తుపెట్టుకోండి, క్యాప్టెన్సీ టాస్క్ అందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళు క్యాప్టెన్ అయినా కూడా జనాలు ఓటింగ్ తక్కువ ఇస్తే తీసేస్తారు. బట్ దేర్ విల్ బీ ఏ ఛాన్స్. అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్, ఓకే వీడు ఇంత గెలిచి క్యాప్టెన్ ఆడాడు కాబట్టి నెక్స్ట్ వీక్ వీడు ఉంచడానికి ఛాన్స్ ఉంటుందని నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ క్యాప్టెన్సీ టాస్క్ ఎప్పుడైతే జరిగి ఆ టాస్క్ అనేది వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారో దాంట్లో స్ట్రాటజీస్ ఏవైతే ప్లే చేస్తారో దాన్ని బట్టి నామినేషన్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఫ్లోరా సైన్ ఆర్ మనీష్ మర్యాద. ఓకే, రైట్. సో ఫైనల్ అంటే నైట్ జరిగిన ఎపిసోడ్తో హరీష్కి నెగిటివ్ అయిందంటారా, పాజిటివ్ అయిందంటారా? అదే నేను ఇందాక నుంచి చెప్తున్నానండి. హరీష్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్. అతని గేమ్ ఆడుతున్నాడు ప్రేక్షకులకు అర్థమైంది. నో చూసే వాళ్ళకి ఆ ఎపిసోడ్ చూసినంతసేపు ఇరిటేషన్, ఏంటి ఈ మనిషి ఇట్లా అరుస్తున్నాడు, ఇంత మూర్ఖంగా ఉంటాడు, ఆ గుడ్లు పెద్దవి చేసి పైకి వెళ్ళిపోవడం, ఇమ్మాన్యుల్ పైకి వెళ్ళాడు, భరణి గారిని పైకి వెళ్ళాడు, నీ నిజస్వరూపం బయట పెడతానని చెప్పి అండము, ఇవన్నీ కూడా చాలా మాట్లాడినా కూడా 5 నిమిషాల్లో కోపం వచ్చి 5 నిమిషాల్లో తగ్గిపోతుందా? అట్లీస్ట్ సస్టైన్ అవుతుంది కదా. ఒక 15 మినిట్స్ మనిషి కూల్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. నువ్వు వాళ్ళ మీద అరిచేసావు. మీరు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్లో
ఆల్మోస్ట్ 40 minutes ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరికి. 41st minute వెళ్ళి హక్ చేసుకున్నాడు. సేమ్ ఇట్ హ్యాపెన్ డైరెక్ట్లీ ఇమాన్యువల్లీ. ఐ వాజ్ షాక్డ్. అంటే నువ్వు గేమ్ ఆడుతున్నావని జనాలకి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ జనాలు అందరూ లైవ్ చూడరు కాబట్టి ఎపిసోడ్ వరకే చూస్తారు కాబట్టి నిన్నటి వరకు తను నెగిటివ్గానే ఉన్నాడు. ఆ నెగిటివ్ ఇప్పుడు క్యాప్టెన్ టాస్క్లో ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. కానీ వాళ్ళ గేమ్ మాత్రం వాళ్ళు వదలట్లేదండి. దే ప్రిపేర్డ్ అండ్ గేమ్ దట్ దే హ్యావ్ టు ప్లే ద గేమ్. ఓకే. ఎందుకంటే కామనర్స్ని లోపల తీసుకొచ్చినప్పుడు బిగ్ బాస్ ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ కామనర్స్కి ఛాన్స్ రాదు, సేమ్ మిస్టేక్ రిపీట్ అయితే. సో వెనకాల నుంచి ఏదో ఒక హింట్ ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. అది ఏ రకంగా ఇస్తారనేది మనం చూడాల్సిందే. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.